ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క సమాధానం మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ఇదే దినం ప్రభు చేశాడు కాబట్టి మనం అందరం కూడా దీని అందు ఉత్సహించి సంతోషిస్తున్నాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం క్రిస్మస్ అనగా తగ్గింపు పండగ. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం అని మనకు తెలుసు. అయితే క్రీస్తును ఎవరు ఆరాధించగలరు అని అంటే, క్రీస్తును ఎవరు ఆరాధించగలరు అని అంటే, ఎవరి జీవితం అయితే, ఎవరిలో అయితే తగ్గింపు ఉంటుందో అటువంటి వారు మాత్రమే ఆరాధించగలరు. అటువంటి వారు మాత్రమే ఆయన నామాన్ని గొప్ప చేయగలరు. అటువంటి వారు మాత్రమే దేవుని నామాన్ని మహిమపరచగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేరోదు ఏమనుకున్నాడంటే, యూదులకు నేను రాజును అనుకున్నాడు. ఇక నేనే రాజును, ఇక నా తప్ప ఇక రాజు ఉండబోడు అని అహంకారముతో, గర్వముతో ఏమయ్యాడు తెలుసా? ఉండిపోయాడు. కానీ జ్ఞానులు అనేవారు, గొర్రెల కాపరులు ఏం చేశారు తెలుసా? తమను తాము తగ్గించుకొని ఆ యేసు యొద్దకు వచ్చారు. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు యొద్దకు వచ్చి ఏం చేశారు? ప్రభువును ఘనపరిచారు, ఆరాధించారు. అంటే క్రిస్మస్ అనేది ఎటువంటిదంటే తగ్గించుకునే పండగ. తక్కువ కులానికి సంబంధించిన పండగ కన్నా పొరపాటు పడుతున్నావు నువ్వు. కులమే లేదు యేసు ప్రభుకి. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ అనగా తగ్గింపు పండగ. ఆమేన్. సో త్వరగా దేవుని ఆత్మ హృదయంలో ఉంచిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. తగ్గింపు పండగ అని రాసుకోండి. ఏం పండగ? క్రిస్మస్ అంటే ఏంటి? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలగారు. మరి డెకరేషన్లు, స్టార్లు, లైట్లు, మరి అవన్నీ కూడా వచ్చినాయి కదా ప్రభువా, అవన్నీ కూడా వచ్చినాయి కదా అని అంటే, ఆమేన్, అవి తగ్గించుకునేలా పెట్టుకున్నారు కదా. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ అనేది తగ్గింపు పండగ. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ మాట. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెకును ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మీద దేవుని ఆత్మ నన్ను నిలబెట్టేశాడు. అది ఏంటంటే, యోసేపుకు తెలియవచ్చింది ఏంటి అంటే, మరియ గర్భవతి అని. ఎప్పుడైతే ఆమె గర్భము దాల్చిందని తెలుసుకున్నాడో, వివాహము కాకముందే ఆమె గర్భవతి అన్న సంగతి అర్థమైపోయి, అతడు నీతిమంతుడు కాబట్టి అతడు ఏం చేయాలనుకున్నాడంటే, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడిచిపెడదాం అనుకున్నాడు. రహస్యంగా ఆమెను పక్కన పెడదాం అనుకున్నాడు. ఎందుకంటే 10 మందిలో మర్యాద తీయకుండా, 10 మందిలో ఆమె బ్రతుకు పాడు చేయకుండా, 10 మందిలో ఆమెను నిందల పాలు చేయకుండా ఏం చేయాలనుకున్నాడంటే, రహస్యంగా విడిచిపెడదాము అని అనుకుంటున్న సమయంలో దేవదూత గాబ్రియేలు వచ్చి అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే గాబ్రియేలు దేవదూత మాట్లాడి వెళ్ళాడో, వెళ్ళిన మరుక్షణమే అతడు చేసినది ఏంటో తెలుసా? మరియను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చేర్చుకోవడంలో ఏమి కనబడతా ఉంది అంటే, తగ్గింపు కనబడతా ఉంది. We can see that he is a man of humbleness. దూత చెప్పిన మరుక్షణమే, అయ్యా నువ్వు చెప్పావు, వెళ్తున్నావు, కానీ ఆ నిందలంతా భరించేది ఎవరు?
ఆ మాటలన్నీ భరించేది ఎవరు? ఎందుకంటే వివాహము కాకముందే నా భార్య గర్భవతి అని ప్రపంచానికి తెలిసే, ప్రాంతానికి తెలిస్తే రకరకాలుగా నన్ను మాట్లాడతారు, రకరకాలుగా నా గురించి అవమానిస్తారు, రకరకాలైనవి వస్తాయి ప్రచురణలోకి. కాబట్టి ఇది నా వల్ల కాదయ్యా, ఎవరినైనా చూసుకోయ్యా అని అనలేదు. కానీ దేవదూత చెప్పిన మాట అది దేవుని మాటగా తీసుకొని ఆ మాటను బట్టి ఏం చేశాడు తెలుసా? మరియను చేర్చుకొనెను. అందరూ ఆమేన్ అనాలి. సో ఈ క్రిస్మస్ కేక్ తెచ్చుకున్నాం, స్టార్ పెట్టుకున్నాం, కొత్త వేసుకున్నాం, పాతవి పడేసాం, తుడిచాం, రుద్దాం, పూసాం, అన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు మనం ఈ క్రిస్మస్ సందేశం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు చేర్చుకున్నావా? చేర్చుకున్నావా? ఎవరిని? ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నీ గురించి చెడ్డగా మాట్లాడారో, నీ గురించి వెనక గుంతలు తవ్వారో, వారు వచ్చి క్షమాపణ అడిగితే చేర్చుకున్నావా? అన్న ఒక మాట చెప్తా, నేను సచ్చినావా అని ముఖం చూడ. సచ్చినావా అని ముఖం చూడ అంటే సచ్చినాక నువ్వేంది చూసేది? కొంతమంది కంకణం కట్టుకున్నారు. ఒక ఆమె అంటే 7 ఏళ్ళు అయిందంట గడప తొక్కక, దేవుని స్తోత్రం. అంటే ఆ గడపకే పోలేదంట. హల్లెలూయా. వీళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నారు. అది ఎట్లెట్లా క్రిస్మస్? అది చేర్చుకోవాలి కదా. ఆమేన్. పౌలు ఒక కంకణం కట్టుకున్నాడు. క్రైస్తవత్వం లేకుండా, క్రీస్తు నామం ప్రకటించబడకుండా, నేను సంఘాన్ని హింసిస్తాను, ఈ నామం పైకి రాకుండా చేస్తానని ఒక కంకణం కట్టుకొని అధికారం పొందుకొని దమస్కస్లో ఉన్న సంఘాన్ని నాశనం చేయడానికి గుర్రం ఎక్కి బయలుదేరాడు. మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెలుగులో ఒక స్వరం వినబడతా ఉంది, సౌలా సౌలా నన్నెలా నీవు హింసిస్తున్నావని. అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? ఎవరు ప్రభా నువ్వు అంటున్నాడు. హూ ఆర్ యు? ఎవరును? నీవు హింసించు యేసును అన్నాడు. అంటే సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు? శిరస్సునే కొట్టినట్టు అన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు. సో ఇప్పుడు జరిగింది అక్కడ ఆ వెలుగు దర్శనం. కింద పడ్డాడు, పైకి లేచాడు. పోయేటప్పుడు బాగానే ఉన్నాడు, పెద్ద కళ్ళు వేసుకొని. కానీ ఆయన దర్శనం పొందుకోగానే ఏమైనాయి? కళ్ళు 2 పోయినాయి. ఆమేన్. ఇద్దరు వచ్చి ఎత్తుకొని పోతాను, రారా ఇంకా పోదామని పోతా ఉన్నాడు. ఇట్లా పోయి ఒక ఇంట్లో చేరాడు. 3 రోజులు ఏమి తినలేదు, ఏమి తాగలేదు, ఉపవాసాలు ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఏడ్చుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు కరుణ కలిగిన దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. ఎటువంటి వాడైనా సరే ఆయన యొద్దకు వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు కదా. ఆయన బుద్ధి మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నా సంఘానికి పెడతావురా నువ్వు? నేను ఎంత కష్టపడ్డాను, ఎంత బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు పొందాను, పరలోకపు మహిమను విడిచిపెట్టాను, భూమి మీదకి వచ్చాను, అన్ని రకాల దెబ్బలు తిన్నాను, అన్ని రకాలైన నిందలు అనుభవించాను. అటువంటి సంఘాన్ని నాశనం చేస్తావు, నీ కథ చెప్తానని అనలేదు దేవుడు. హెచ్చరించాడంతే. ఆమేన్. కోపిస్తూనే ఏం చూపిస్తాడైనా? అది మన దేవునిలో ఉన్న కృప. అప్పుడు ఏమైంది? అననీయ నా దైవ సేవకునితో దేవుడు అన్నాడు, పలానా ఇంట్లో పలానా ప్రాంతంలో సౌలు అనేవాడు ఉన్నాడు, మన దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఈయనేమంటాడు తెలుసా? ప్రభువా, ప్రభుకే చెప్తున్నాడు ఈయన లెక్చర్. ప్రభువా నీకు తెలియదు నేనా, వాడు ఎంత దుర్మార్గుడో, వాడు పెద్ద రౌడీ షీటర్ నేనా, వాడు సంఘాన్ని హింసించడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు, వాని దగ్గర బొమ్మంటావేందే ప్రభువా? వాడి దొరికిడా ప్రపంచంలో నీకు? హల్లెలూయా. హేరోదు దగ్గర బొమ్మ నువ్వు పోతా, ఫిలాతు దగ్గర బొమ్మ నువ్వు పోతా, కానీ ఇదేంది ప్రభు ఈయన దగ్గర బొమ్మంటున్నావు అంటే, లేదు లేదు లేదులే, వాడు 3 రోజుల నుంచి అన్నపానములు అన్నీ మానుకొని ఏడుచుకుంటా కన్నీళ్ళు గార్చుకుంటా ఉన్నాడు, పోయి అని చూడుపో అన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. వాడు ఎన్ని శ్రమలు పొందాలో, వాడు నా నామ నిమిత్తం ఎన్ని అవమానాలు నొందాలో అవన్నీ కూడా నేను చెప్తాను పో అన్నాడు. వెళ్ళాడు. నా సహోదరుడా సౌలు అని పలకరించాడు, చేతులు ఉంచాడు. ఎప్పుడైతే చేతులు ఉంచాడో కళ్ళ నుంచి పొరల లాంటివి రాలిపోయినాయి. ఇక అప్పటి నుంచి హింసించాలని కాదు, ప్రభు రాజ్యం కొరకు నేను బ్రతుకుతే ప్రభు కొరకే, చస్తే ఆయన కొరకే, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే అన్న కంకణం ఆ తీర్మానంలోకి వచ్చి రాజ్య సువార్తలో యేసు ప్రభు తర్వాత ఎక్కువ కష్టపడి ప్రయాసపడిన లిస్టులో పౌలు గారు చేరిపోయాడు. అప్పటికి చాలామంది ఆయన నమ్మలేదు. ఎందుకంటే అంత గుండా ఆయన. స్టెఫెన్ రాళ్ళతో కొడతా ఉంటే పక్క నుండి ఎయ్యండ్రా రాళ్ళు, కొట్టండ్రా వాడిని, సంపండ్రా అని ఇట్లా అన్నోడు. కాబట్టి అంత ఈజీగా నమ్మలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు బర్నబాస్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? పౌలును చేర్చుకున్నాడే, రా నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. ఈయన మారిపోయినాడు, ముందోడు కాదు, ఈయన డిఫరెంట్ మ్యాన్, మారు మనసు పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మతో నింపబడినాడు, రాజ్యం కొరకు పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం ప్రారంభించాడు, బలపరచడం ప్రారంభించాడు, చేర్చుకోవడం ప్రారంభించాడు. అందుకే పౌలు గారి సేవ అంతగా విస్తరించబడింది. హల్లెలూయా. క్రిస్మస్ పండగ అంటే ఏంటో తెలుసా? తగ్గింపు పండగ. తగ్గింపులో ఏంటి మొట్టమొదటి గుణం అంటే యోసేపులో నుంచి మనకు నేర్పిస్తున్నాడు, చేర్చుకునే గుణం ఉండాలా. తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ తప్పు పట్టుకుని జీవితాంతం నువ్వు సాధించావనుకో, ఇక నీకు లోకస్తునికి ఏమి తేడా? ఏమే, ఒకసారి జరిగింది, వచ్చారు, చేతులు జాడించారు, తప్పైందండి క్షమించారు అని అన్నారు, ఓకే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్, క్షమించు మర్చిపో. మనం అట్లా కాదు, క్షమించినట్లే ఉంటాం, సమయం వచ్చినప్పుడు కదా ఆమె మళ్ళా మూసిన కంపంతా ఎత్తుతాం పైకి. ఆ రోజు అంటాడు, అంటే అది ఇంకా మర్చిపోలేదని అర్థం. కానీ దేవుడు అంటాడు అది క్రిస్మస్ కాదు నాన్న. యోసేపు మీకు నేర్పిస్తున్నాడు, చేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వదిలేసింటే మరియకు ఘనత వచ్చేదా? ఆమేన్. రక్షకుడు బయటకు వచ్చేవాడా? హల్లెలూయా. కాబట్టి హీఈస్ అ జెంటిల్ మ్యాన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చేర్చుకున్నాడు. క్రిస్మస్ అంటే తగ్గింపు పండగ. తగ్గింపు పండగల లక్షణం ఏంటి? చేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి, అంతేగాని ఇంకా 3 సార్లు నేను చూస్తాను అనొద్దు. ఎప్పుడు కూడా తప్పు. 3 సార్లు నువ్వు చూస్తానంటే ప్రభు మరి ఎన్నిసార్లు చూడాలి చూడు మరి. ఆమేన్. కాబట్టి చేర్చుకోవడం ఒక మంచి లక్షణం తగ్గింపులో. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూడండి, 1వ అధ్యాయం 38, లూకా 1:38. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచమా. రెండవ విషయం, రెండవ మాట, క్రిస్మస్ అనగా తగ్గింపు పండగ. ఇప్పుడు రెండవ వ్యక్తి ఎవరంటే మరియా. మరియా ఎంత చక్కటి మాట అన్నదో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంటే దాంట్లో ఏంటి అర్థం అని అంటే, నువ్వు ఏమైతే అనుకుంటున్నావో, నువ్వు ఏమైతే ఉద్దేశిస్తున్నావో, నువ్వు ఏమైతే సంకల్పించావో, నువ్వేమైతే నా పట్ల కోరుకున్నావో అది నెరవేరబడును గాక అన్నది. అది మంచి అయినా సరే, చెడైనా సరే, అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, లాభమైనా సరే, ఏదైనా సరే. హల్లెలూయా. అంటే మాటకు లోబడ్డమే తగ్గింపు. ఆమెను కింద కూర్చోవడం కాదు తగ్గింపు అంటే. కింద కూర్చొని పనులు గరగర అంటే కాదు. కింద కూర్చున్నా ప్రతి చిన్న మాటకి ఏం కావాలా? దేవుడు అదే చూసాడు. ఏం చూస్తాడైనా? మాట వింటున్నారా లేదా? అందుకే అంటాడు, సౌలుతో సమూయేలు బలులు అర్పించుట కంటే, అంటే నువ్వు ఇచ్చే కానుకల కంటే
యెహోవా మాట వినుట శ్రేష్టము. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ఉంది. అంటే మాట వినే దాంట్లోనే ఉంది ఆశీర్వాదం అంతా. మాట వినే దాంట్లోనే కనపరుస్తుంది నీ యొక్క తగ్గింపు. హల్లెలూయా. అమ్మా తీసుకురా అన్నావనుకో, తీసుకొని వచ్చావనుకో, నువ్వు ఏం కనపరుస్తున్నావు? తగ్గింపు. దేని ద్వారా? మాట వినుట ద్వారా. అమ్మా ఇక్కడ తీసుకురా అంటే నీకు చేతులు లేవా, నువ్వు తెచ్చుకోలేవా, అది కాదా అంటే ఏంటది? గర్వం అని అర్థం, అహంకారం అని అర్థం. కాబట్టి క్రిస్మస్ అనేది ఎటువంటిదంటే తగ్గింపు పండగ. ఏంటా తగ్గింపు పండగ అంటే దేవుని మాట వినడమే తగ్గింపు. మరియా దేవుని మాట విన్నది. అందుకే అంటది మరియా ఎలిజబెత్తో, స్త్రీలలో నేను ఆశీర్వదించబడిన దాడనైతిని. హల్లెలూయా. ఐ యామ్ బ్లెస్డ్. వై? బికాస్ ఐ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని మాటకు లోబడ్డాను, అందుకే నేను ఆశీర్వదించబడ్డాను. స్త్రీలలో నేను ధన్యురాలనైపోయాను. ఆమేన్. మాట వింటే ధన్యులమవుతాం, అది చెప్తున్నాను. మాట వినడమే తగ్గింపు లక్షణం. హల్లెలూయా. ఎంత ఎక్కువగా మాట వింటావో నువ్వు అంత ఎక్కువగా తగ్గింపు కలిగినోడవు, తగ్గింపు కలిగిన దానవు. ఆమేన్. భార్యలారా మీ భర్త మాట వినాలా? దేవునికి స్తోత్రం. భర్తలారా మీ భార్య మాట, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రులారా పిల్లల మాట వినే దాంట్లోనే ఉందంతా. దేవునికి స్తోత్రం. వినకుండానే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడంట తెలుసా? బుద్ధిహీనుడు. మాట వినడు వాడు, సగం వినింటాడు. మాట వినే ఓపిక కూడా ఉండదు. అది చాలా ప్రమాదకరమైనది. ఈమె చాలా క్లారిటీగా క్లియర్గా దేవదూతను ఏం చేస్తుంది? అడుగుతా ఉంది. ఈ ఎట్టి శుభవార్త అయ్యా, శుభవచనం చెప్తున్నావు, ఇది ఎట్లా జరుగుతుంది, ఎట్లా అవుతుందని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అయితే ఈ దేవదూత చాలా చక్కటి వివరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన మరుక్షణం ఏమంటుందో తెలుసా? నీ మాట చొప్పున హల్లెలూయా నాకు జరుగునుగాక అన్నది. అదే క్రిస్మస్ అంటే. ఏమే దేవుని మాటలు ఎక్కడున్నాయి? మరియమ్మకు ఒక మాట, మనకి ఎన్ని మాటలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో ప్రతి మాట శ్రేష్టమైనది. ఈ ప్రతి మాట మనము ఒబే చేయాల్సిందే. ఈ ప్రతి మాటకు మనం లోబడవలసిందే. ఆమేన్. లోబడేవాడే నిజమైన క్రిస్మస్ పండగ చేస్తున్నాడు. వాడు నిజమైన తగ్గింపు కలిగినాడు. హల్లెలూయా. ఆమేన్. మూడవదిగా చూడండి, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. అలాగే 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు. క్రిస్మస్ అనగా తగ్గింపు పండగ అని నేర్చుకున్నాం. మూడవదిగా మనం చూస్తే గొర్రెల కాపరులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చాలా బిజీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు రాత్రింపగళ్ళు డ్యూటీలో ఉంటారు. ఏం డ్యూటీ? గొర్రెలను కాచుకునే డ్యూటీ. వాళ్ళకు నిద్ర ఉండదు, సరిగ్గా ఆహారం సరిగ్గా ఉండదు, సరి అయిన వస్త్రాలు ఉండవు, స్నానాలు ఉండవు కదా. వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. అయితే అటువంటి వారు ఏం చేశారంటే, ఎప్పుడైతే దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమై తెలియజేసిన తర్వాత వారు వెళ్ళి ఆ బాలుడైన యేసును చూచి వారు ఏమయ్యారు? ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి దేవునికి స్తోత్రం వచ్చి ఏం చేశారు తెలుసా? వాళ్ళు కన్నది విన్నది ప్రచురించడం ప్రారంభించారు, ప్రకటించడం ప్రారంభించారు, పంచిపెట్టడం ప్రారంభించారు. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు మనం ఆ పని చేస్తున్నామా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మచేత నింపబడిన మనందరికి ఉన్న భారం, మనకందరికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు.
సో మన బాధ్యత అది. ఇట్ ఈస్ అ కమిషన్ ఫ్రమ్ జీసస్ దట్ వీ షుడ్ గో అండ్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ టు ఎవ్రీ క్రియేచర్. అది దేవుడు మనకిచ్చిన భారం, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మేలైనది తెలిసి దాన్ని మనం చెప్పలేదంటే అది పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. నన్ను రక్షించినోడు నేను రక్షిస్తాడయ్యా, నన్ను విడిపించినోడు నిన్ను విడిపిస్తాడయ్యా. నా కోసం యేసుప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా? యేసుప్రభు పుట్టినందుకు కేకులు కోసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకో, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన పుట్టుక వెనుక, ఆయన పుట్టిన దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది ప్రచురణ చేయాలి. మేము క్రిస్మస్ పండగకి బట్టలు కొనుక్కున్నాం, గ్రీటింగ్ కార్డులు పెట్టుకున్నాం, సున్నాలు కొట్టుకున్నాం, బెలూన్లు వేసుకున్నాము, అవి పెట్టుకున్నాం, ఇవి పెట్టుకున్నాం, ఎన్నెన్నో. మీకు తెలుసా పండగకి ఖర్చు 30,000 అయింది. ఆమె అద్భుతం ఏంటంటే ఆ 30,000 నువ్వే తినింటా, ఎవడు తినిండాడు అది. అవునా? కనీసం ఒకరికి భూవన్న పెట్టావా? కనీసం ఎవరినైనా పిలిచావా? కనీసం ఎవరికైనా రమ్మని ఆహ్వానించావా? ఈ పూట మా ఇంట్లో తినని చెప్పావా? ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకరినైనా పిలిచారా, ఒకరినైనా ఒక పూటను పెట్టారా అని ఇట్లా చెప్పాను అనుకో, మందిరం మానేసి ఇంక వండుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. అదొక డేంజర్ ఉంది ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దేవుని ఆత్మ ఏం చెప్తున్నారు తెలుసా? క్రిస్మస్ అంటే తగ్గింపు పండగ. తగ్గింపు పండగలో ఏముండాలట? ప్రచురణ, ప్రకటన, స్తోత్రం. ఈ గొర్రెల కాపరులు ఏం చేశారు? అనేకులకు ప్రచురించారు. ఎవరిని? నజరేయుడైన యేసును. హల్లెలూయా. తగ్గించుకున్నవాడే, తగ్గింపు కలిగినోడే సువార్త ప్రకటిస్తాడు. ఎవరితో రాదది, ఎవరితో కాదది. అర్థమైందా? తగ్గింపున్నోడే ఈ బైబిల్ని పట్టుకోగలడు. తగ్గింపున్నోడే ఈ బైబిల్లో ఉన్న యేసును ప్రకటించగలడు. అంతే తప్ప ఎవరితో కాదు ఇది. అన్నీ మాట్లాడతారు, బంగారం గురించి మాట్లాడతారు, పిల్లల గురించి మాట్లాడతారు, వడ్డీల గురించి మాట్లాడతారు, ఆమెను తిండి గురించి మాట్లాడతారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు అన్నీ మాట్లాడతారు. యేసు గురించి ఒక మాట చెప్పురా అంటే అంటే ఎందుకంత అంత ఈజీ కాదు. తగ్గించుకుంటే కదా నీకు ఆయన అర్థమయ్యేది. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత లోతుల్లోనికి వెళ్తావు, అంతగా ప్రభు నీకు బయటకు తీసుకొని వస్తాడు. తన్ను తాను కనుపరుచుకుంటాడు అంతే. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి తగ్గింపు పండగ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రచురించే పండగ. ఆమేన్. ఎవరు ప్రచురించగలరు? తగ్గించుకున్న వాళ్ళే. చివరిగా చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఎంతమంది ఆనందిస్తున్నారో? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కొట్టండి గట్టిగా చప్పట్లు యేసయ్యకు. హల్లెలూయా, ఆమేన్. ఎవరు వీళ్ళంతా? తూర్పు దేశపు జ్ఞానులు. ఈ జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు, కానీ వారు వారి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తలేరు. కానీ ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారు తెలుసా? వీరు యేసయ్యను కనుగొనే దాంట్లో ముందున్నారు. యేసయ్యను తెలుసుకోవాలి, యేసయ్యను చూడాలి. వాళ్ళు యూదులు కాదు. దే ఆర్ నాట్ జ్యూస్, బట్ దే వాంట్ టు సీ జీసస్. దే వాంట్ టు సీ ద కింగ్ ఆఫ్ జూడా. యూదుల రాజును చూడాలన్న ఆశ వాళ్ళకుంది. అందుకే హేరోదు దగ్గర పోయి డైరెక్ట్ అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? వీడి మైండ్ బ్లాక్. ఆమేన్. బికాస్ దే ఆర్ వైస్ మెన్ మ్యాన్. వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు హల్లెలూయా. జ్ఞానులు వచ్చారు, యేసును చూచారు. చూచి అత్యానంద భరితులై ఏం చేశారు తెలుసా? వారి పెట్టెలు విప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పెట్టెలు విప్పగలరు, ఎవరు అల్లమేరలు తెరవగలరు అంటే తగ్గింపునోడే.
ఎవరు పర్సులు తీయగలరంటే? అర్థమైందా? పర్సు ఇంట్లో మర్చిపోయి నాన్న, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె అన్ని బట్టలు కొనుక్కొని షాపునికి పోయి చెప్పా మాట భలే ఉంటుంది. ఫైరా మంచి గిరాక్ ఫైరా అంటాడు. హల్లెలూయా. అక్కడ మాత్రం మర్చిపోవు, 10 సార్లు చూసుకుంటావు. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఏమైపోతుంటుంది? అయ్యో కానుక మర్చిపోయినా. అందుకే నువ్వు బుద్ధిహీనుడవు. జ్ఞానులు అట్లా కాదు, అన్ని సిద్ధపరచుకొని సిద్ధపెట్టుకొని వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు చూస్తేనే, ఆ బాలుడైన యేసును చూస్తేనే వారు పెట్టెలు ఇప్పితే మరి ప్రతిరోజు గుండెల్లో ఆయన స్వరం వినబడతా ఉంది, మనసులో ఆయన స్వరం వినబడతా ఉంది, చెవులో అయిన స్వరం వినబడతా ఉంది, పరిస్థితుల ద్వారా అయిన స్వరం వినబడతా ఉంది. మరి మనం ఎంత ఇచ్చి దేవుని కనపరచాలా? అది ప్రశ్న. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలో పరుండబడిన వాడిని చూస్తేనే వాళ్ళు పెట్టెలు ఇప్పితే, మరి నేనంటాను ఇక మనం ఆయన స్వరమే వింటున్నాము. ఇది దేవుని స్వరం, ఇది పరిశుద్ధాత్ముని స్వరం, ఇది పావుర స్వరం మన దేశంలో వినబడతా ఉంది. మరి ఆయన స్వరం వినబడుతుంటేనే మనం ఎంత తగ్గింపు కనబడాలా? మన పెట్టెలు ఎంత తెరవాలా? ఆలోచిస్తున్నారా ప్రియ సంగమా? చూస్తూనే వారు పెట్టెలు ఇప్పితే మరి వింటున్నాం మనము. నేను చాలా కృంగిపోయి వచ్చినా, చాలా భయపడొచ్చాను, బాధపడొచ్చాను. నాకు కావలసిన వాక్యమే దేవుడు సూటిగా మీ నోట మా హృదయంతో మాట్లాడాడు అన్నప్పుడు మనం ఎంత తగ్గింపుతో ప్రభువుకు మనము ఇచ్చి గణపరచాలా? ఇచ్చి గణపరిచేదే తగ్గింపు. క్రిస్మస్లో ఇచ్చేది నేర్చుకోవాలి మనం. ఆమేన్. కేవలం 25వ తేదీ డిసెంబర్ నెల కాదు, సంవత్సరాంతి మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన తన కృపను చూపిస్తున్నాడు. కాబట్టి మనము బ్రతుకు దినములన్నిటా దేవునికి ఇస్తూనే ఉండాలా, దేవుని సేవకు ఇస్తూనే ఉండాలి, దేవుని కార్యాలకు ఇస్తూనే ఉండాలా, సువార్తకు ఇస్తూనే ఉండాలా, దేవుని పనికి ఇస్తూనే ఉండాలా, ఆగిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. అదే తగ్గింపు అంటే. ప్రైజ్ ది లార్డ్. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానాన్ని చూచి ఆమె ముగ్ధురాలైపోయి ఏం చేసిందో తెలుసా? విలువైన అన్ని ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. షీఈ్ ఎ క్వీన్, రాణి ఆమె. సొలొమోనుకి కానుక తక్కువనా? ఆయన సొలొమోను దినాలలో వెండి అసలు ఎన్నికకే రాలేదంట, అంత బ్లెస్ అయిన కింగ్ అన్నమాట ఆయన. అటువంటి ఆయనకి ఇస్తుంది ఆమె. ఎందుకు? దట్ ఈస్ కాల్ హంబల్నెస్. అది విధేయత. ఆమేన్. అది తగ్గింపుకు గుర్తు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మేము కలంగాక. క్రిస్మస్ పండగ అంటే తగ్గింపు పండగ. జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ బర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు.